సెకండ్ డే ఇక్కడికి వచ్చామండి. మేము రెడీ అయిపోయి ఉదయమే స్నానాలు అవి కంప్లీట్ చేసుకొని కచపేశ్వర ఆలయం దగ్గరకు వచ్చాము. ఇది అమ్మవారి టెంపుల్కి అంతా ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. గోపురం అయితే చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఓం నమః శివాయ. ఇక్కడే కోనేరు కూడా ఉందండి, పెద్ద కోనేరు. ఇది ఎంట్రన్స్ అండి. మేము లోపలికి వచ్చినాము. టెంపుల్కి లోపలికి వెళ్దామండి. ఎంతవరకు ఫోన్ అలా ఉంటే అంతవరకు చూపిస్తాను నేను. గణేష్ టెంపుల్. ఇక్కడ గణేష్ ఉన్నాడు. ఇక్కడ మెయిన్ టెంపుల్ అండి. ఇలా లోపలికి వెళ్ళాలి. గణేష్ టెంపుల్ దగ్గర నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి. ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ లోపల నుంచి ఇలా స్వామికి ఎదురుగా నందీశ్వరుడు అయితే ఉంటాడు. ఇక్కడ ధ్వజస్తంభం కూడా పెట్టారండి. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే స్వామి రథం కూడా ఉందండి. స్వామికి ఇక్కడ కళ్యాణాలు చేపిస్తారు. స్వామి కళ్యాణం తంత అయితే ఇక్కడైతే విగ్రహ రూపంలో పెట్టారండి. ఓం నమః శివాయ.
దర్శనం అయితే అయిపోయిందండి, చాలా బాగుంది. అక్కడ నిన్న మనం చూసినాం కదండి ఏకాంబరనాథేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉన్నాడో స్వామి ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు. వెనక సైడు అమ్మవారు పార్వతీదేవి ఈశ్వరుడు ఇద్దరు విగ్రహ రూపంలో ఉన్నారు. కాబట్టి ఏమంటే విష్ణువు పాలసముద్రంలో చిరికినప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తినప్పుడు స్వామి ఇక్కడ స్నానం చేసి శివలింగాన్ని పూజించాడంట అండి. పురాణవరకంగా చెప్తున్నారు. ఇక్కడ ఈ కొలనులను స్నానం చేసి శివలింగాన్ని పూజించాడు విష్ణుమూర్తి. ఇక్కడ చేపలు కూడా ఎంత ఉన్నాయండి, చాలా పెద్ద చేపలే ఉన్నాయి. ఇప్పుడైతే మనము అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ అండి, కచ్చపేశ్వరాలయం దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ వరదరాజస్వామి టెంపుల్ అండి. ఇక్కడే బంగారు బల్లి అది కూడా ఉంటుంది లోపల. బంగారు బల్లి అది తాకినాం కదండి చిన్నగా ఉన్నప్పుడు మనము, సేమ్ అదే ఇక్కడే అన్నీ ఉంటాయి. తర్వాత 40 ఇయర్స్కి ఒకసారి కొలంలో నుంచి స్వామి విగ్రహం తీసి పూజలు చేస్తారు కదండి, ఆ టెంపుల్ కూడా ఇదే. లోపలికి వెళ్తున్నాము. వేరుమాలకి తులసి మాల ఏమి మూడంటే కొద్ది కూడా ఇలా చూడదమ్మా. నా మూడుకి నా చేయికి అవ్వదమ్మా, మీ చేయికి రాదమ్మా. ఇక్కడ నుంచి షార్ట్స్ నేను కూడా వెళ్తుంటా, నన్ను కూడా ఎంత బాగా చెక్కినారో ఇది గొలుసులాగా. విగ్రహాలు కూడా అట్లనే ఉన్నాయి, అంటే వంపులు తిరిగి చిలకకు గొలుసు. మళ్ళీ అక్కడైతే గుర్రానికి కళ్ళండి. రూపస్థం కర్మసాక్షి విఘ్నకృతి యావత్ పూజాం కరిష్యామి. దీపారాధన ముహూర్తాలు సంహూర్తోస్తు. గోవింద నారాయణ. వరదరాజు టెంపుల్ చూసుకొని మేము అక్కడి నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో 2.5 కిలోమీటర్ దూరంలో ఇది అష్టభుజి టెంపుల్ ఉందండి. ఇక్కడికి వచ్చినాము.
ఇక్కడ కూడా విష్ణుమూర్తి లోపలికి వెళ్ళాలి. ఇదంతా కోనేరు. కోనేరులో నీళ్ళు అయితే ఏం లేవండి, కొద్దిగానే ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ స్వామి దశావతారాలు. స్వామి యొక్క దశావతారాలు. எல்லா திவ்யதேசங்களுக்கும் தலைமையான ஸ்ரீரங்கம் நம்பெருமானுடைய அவதார தினமான ரேவதி நட்சத்திரம். இந்த மூன்றும் இன்றைக்கு சேர்ந்திருக்கு. என்னன்னா ஆதிவாரம், ஏகாதசி திதி, ரேவதி நட்சத்திரம். ரேவதி நம்பெருமானுடைய நட்சத்திரம். టెంపుల్ గోపురం అండి. தலைமையான ఎంట్రన్స్ பீఠமான ஸ்ரீரங்கம். அதனால அந்த கோவிலில் இருக்கக்கூடிய స్వామి టెంపుల్ అయితే బయటకు వచ్చేసామండి. దర్శనం చేసుకొని చాలా చాలా బాగుంది. అష్టభుజి అంటే స్వామి రాముడు, వేడుకొండల స్వామి అన్ని అవతారాలు కలిసి ఒకటే విగ్రహ రూపంలో ఉన్నాడు. రాముడి చేతిలో ఉండే విల్లు, బాణాలు, తర్వాత స్వామి శంఖ చక్రాలు అంతా కలిపి దశావతార రూపంలో ఉన్నాడండి. చూడడానికి 2 కళ్ళు అయితే మాకు చాలలేదు. ఇంతకంటే సంతోషం అయితే నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ స్వామిని చూస్తుంటే ఇంతకంటే అందమైనది ఏదీ లేదని అనిపించిందండి. మీరు కూడా ఇక్కడికి వచ్చినారంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్వామి టెంపుల్ అయితే మిస్ కావద్దండి. కాంచీపురంలో అయితే చాలా చాలా టెంపుల్ 3 days పడుతుంది పూర్తిగా చూడాలంటే. మేము ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి అభిషేకంకి వెళ్తున్నామండి. ఇదే అండి కామాక్షి దేవి టెంపుల్. అమ్మవారి గర్భగుడి అయితే ఇదే, ఈ గోపురము. దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా అయిందండి. కామాక్షి దేవి అభిషేకానికి వెళ్ళాం కదండి, అక్కడ చాలా బాగా చేశారు. చాలా చాలా 2 గంటలు అంటే ఒక 1 hour అమ్మవారి ముందర అయితే కూర్చోబెట్టినారండి. అమ్మవారికి అయితే పాలతో, పెరుగుతో, పసుపు, కుంకుమ, గంధంతో అభిషేకం చేశారు. చాలా చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా వీలైతే అభిషేకం టికెట్ తీసుకొని అమ్మవారి అభిషేకానికి వెళ్ళండి. చాలా మంచి జరుగుతుంది. మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్ అంతా ఇదిగోండి ఇలా ఉంది. దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చేసామండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. అమ్మవారి అలంకారం తర్వాత కూడా మళ్ళీ మనల్ని ఒక 10 నిమిషాల సేపు అమ్మవారి ముందర కూర్చోబెట్టి గర్భగుడిలో తర్వాత దర్శనం చేయించి పంపిస్తారు బయటికి. చాలా చాలా బాగా జరిగింది. అంటే దర్శనం టికెట్, అభిషేకం టికెట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మాకు కొద్దిగా మిస్టేక్ జరిగింది. 5:30 అన్నారు, మళ్ళీ 10కి అన్నారు. అదైతే టికెట్లో ఏ టైం ఉంటుందో ఆ టైంకి మాత్రమే వెళ్ళండి. ఓకే, మేము దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వేరే టెంపుల్కి వెళ్తామండి. టెంపుల్ నుంచి రూమ్కి వచ్చేసామండి. మాకైతే స్వామికి అమ్మవారికి అభిషేకం చేయించిన వాళ్ళకందరికీ కూడా ఇట్లా 2 టెంకాయలు, అమ్మవారికి సమర్పించిన పండ్లు, పూలు, తర్వాత అమ్మవారి కుంకుమ, ఇంకా అమ్మవారి ప్రసాదం అయితే పొంగలి, తర్వాత బియ్యం పాయసం అంటే బెల్లం అన్నం అంటే ఒక్కో చోట ఒక్కో రకంగా చెప్తారు. అమ్మవారి ప్రసాదాలు అయితే 2 రకాలు ఇచ్చారు. ఒకటి స్వీట్, ఒకటి హాట్. ఇంకా ఈ వడలు కూడా ఇచ్చారండి అమ్మవారి ప్రసాదము. ఇవన్నీ కలిపి మాకు ఒక కిట్ లాగా ఈ బ్యాగ్లో పెట్టి ఇచ్చారు. ఆ వస్తువులన్నీ కూడా అమ్మవారి ప్రసాదం అంతా ఈ బ్యాగ్లో పెట్టి అభిషేకం చేసిన వాళ్ళందరికీ కూడా ఒక కిట్ లాగా ఇచ్చారండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం అయితే బాగా అయింది.
ఇక్కడికైతే ఇంకా స్టార్ట్ చేసామండి. 12 గంటలకి మేము ఇంకా వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళాం కానీ 12కే క్లోజ్ చేసేసారు. మళ్ళీ మేము వేరే చోటికి వెళ్ళడానికి టైం అవుతుంది కాబట్టి వచ్చేసాము. ఇక్కడ లంచ్ చేసేసుకొని ఇంకా వేరే టెంపుల్కి అయితే వెళ్తామండి. అక్కడ వీడియో మళ్ళీ చూపిస్తాము. చిదంబరం స్వామి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఆ వీడియో చూపిస్తానండి. ఓకే, బాయ్.